బీజేపీ చెప్పేదేంది అందరి కోసం దేశం కోసం అంటారు. మరి దేశం అంటే దేశంలో తెలంగాణ లేదా? తెలంగాణ దేశంలో భాగం కాదా? ఎందుకు తెలంగాణకు నిధులు ఇయ్యరు అని అడుగుతా ఉన్నా. మీరు బాగా అర్థం చేసుకోవాలి కార్యకర్తలు. ఇలా ప్రజలకు మనం అర్థమయ్యేటట్టు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకు శ్రీరామ రక్ష? ఈ జాతీయ పార్టీలు తెలంగాణకు ఏ రకంగా అన్యాయం చేస్తాయో మనం చెప్పవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఇలా గోదావరి నది తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తుంది భయ్? మన నిజామాబాద్ జిల్లా కందకుర్తి కాడ ప్రవేశిస్తుంది. మా జుక్కల్ కాన్స్టిట్యున్సీలో వస్తుంది. కందకుర్తిలో గోదావరి వచ్చి తెలంగాణ గుండా ప్రవహించి కింద పోయి ఆంధ్రలో కలుస్తుంది. కానీ ఇదే బీజేపీ ఇప్పుడు 2027లో గోదావరి పుష్కరాలు జరగాలంటే ఆంధ్రాకు 100 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. 8 ఎంపీలు గెలిపిస్తే తెలంగాణకు గుండు సున్నా పెట్టింది. మరి గోదావరి నది తెలంగాణలో లేదా? గోదావరి పుష్కరాలకు బీజేపీ ఎందుకు నయా పైసా తెలంగాణకు ఇవ్వదు అని నేను అడుగుతా ఉన్నా. గోదావరి నది తెలంగాణలో బాగా ప్రవహిస్తుంది. ఆంధ్రలో ఉండేది 10-20 పైసలు. మరి ఆంధ్రాకేమో 100 కోట్లు ఇచ్చినావు, తెలంగాణకు 1 రూపాయి ఇవ్వకపోతే ఈ గెలిచిన 8 ఎంపీలు ఎందుకు మాట్లాడరు? 2 కేంద్ర మంత్రులు ఎందుకు నోరు మూసుకుంటారు? మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది? ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ గెలిచింది గనక, రీజనల్ పార్టీ ఒక ఉండి గనక వాళ్ళ చేతిలో ఎంపీలు ఉంటే ఢిల్లీలో మెడలు వంచి పైసలు తెచ్చుకున్నారు. ఇలా బీజేపీ 8 ఎంపీల జాగల బీఆర్ఎస్ పార్టీకే 8 ఎంపీలు ఉంటే ఢిల్లీ మెడలు వంచి పైసలు లేకపోదుమా? ఎవడన్నా ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడుతుండా?